అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్నదే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24% కుదించడంతో ఎంతో అన్యాయం జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దాన్ని తిరిగి 34% చేయాలని అసెంబ్లీలో కేబినెట్లో తీర్మానం చేసిందన్నారు. బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వం బీసీలపై విధ్వంసం పాలన చేసిందని అంటున్న మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. సాక్షిగా ఈరోజు ఏదైతే ఉందో కమిటీకి, ఏదైతే డెడికేషన్ కమిటీ వాటికి సంబంధించి 34% అయితే బీసీలకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానిపైన మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ అయితే సార్ ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే గత ప్రభుత్వం చూసుకుంటే కానీ 24% ఇచ్చింది, ఇప్పుడు చూసుకుంటే 34% ఇస్తుంది కుటుంబ ప్రభుత్వం. ఎలా చూడొచ్చు అంటారు? తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కూడా అన్ని సమాజ వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మనం చూసుకుంటే, హిస్టరీలో చూసుకుంటే అనేక సామాజిక వర్గాల్లో నాయకత్వం తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను ఒక మొదటి శాసనసభ్యుడిని. మా తాతగారు 1995లో అప్పుడు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన సేవలు గుర్తించి జెడ్పీ చైర్మన్గా అవకాశం వచ్చింది. 3 సార్లు ఎంపీగా కంటెస్ట్ చేసి గెలవడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్గా మా ఫ్యామిలీలో మా బాబాయ్ గారు కూడా 2 సార్లు ఎంపీగా కంటెస్ట్ చేశారు, 2 సార్లు శాసనసభ్యునిగా చేశారు, ఒక శాసనసభ్యుడిగా ఒకసారి ఎన్నుకోబడ్డారు. మరి నేను మొదటిసారి శాసనసభ్యుడైనా తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి రిప్రజెంట్ చేస్తాను కాబట్టి ఒక మంత్రి శాఖలో కూడా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే అన్ని నాలాగే ఎంతో ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారు, నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ప్రతి సామాజిక ఇష్యూ కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి, ఎందుకంటే ఈరోజు ఒక సామాజిక వర్గం నుంచి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి గ్రాస్ రూట్ లెవెల్లో కుటుంబ నేపథ్యం కానీ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్లో కానీ అన్ని ఇష్యూస్లో కూడా కరెక్ట్ అయిన రిప్రజెంటేషన్ వస్తుంది, సరైనటువంటి గైడెన్స్ దొరుకుతుంది. లీడర్షిప్స్ మనం తయారు చేసుకోవాలి, అందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి, సమాజం ఎంపవర్ చేయాలన్న ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఏదైతే వైకాపా ప్రభుత్వం 34% నుంచి 24% అయిన తర్వాత వాళ్ళు అపీల్ చేయకపోవడం వల్ల వాళ్ళు అక్కడితో సాటిస్ఫై ఆపేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సెపరేట్ బీసీ కమిషన్ వేసి మొత్తం రిపోర్ట్ తెచ్చుకొని రాష్ట్రంలో 50% కన్నా బీసీలు ఎక్కువ పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీస్కి సమన్వయం చేయాలంటే కనీసం పాత ఉన్నటువంటి 34% రిజర్వేషన్ రీఎస్టాబ్లిష్ చేస్తే న్యాయం జరుగుతుందనే వాదన ఈరోజు క్యాబినెట్లో అయింది, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. సార్, మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుని డెడికేషన్ కమిటీ అంటే ఒకటి వేశారు సార్. మరి వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కోర్టుకు వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతాయి అంటారు? చూద్దాం. డెఫినెట్గా ఇక్కడ అపీల్ అయితే జెన్యూన్ అపీల్, సోషల్ జస్టిస్ కావాలి, సమన్వయం కావాలి, రాజకీయ అవకాశాల్లో అందరికీ సమన్వయం కావాలనేది వాదన. వాళ్ళు ఎంత కోర్టుకు వెళ్ళినా కూడా మన దగ్గర న్యాయం ఉంది. డెఫినెట్గా మన అపీల్ చాలా సిన్సియర్గా ఉంది, రీజనబుల్గా ఉంది. డెఫినెట్గా వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ చేసేదేం లేదు. డెఫినెట్గా కుటుంబ ప్రభుత్వం పెద్దపీట వేసిందంటే వైసీపీ వాళ్ళు మాత్రం ఇది ఓన్లీ 34% మాట వరకే సరిపోతుందంటూ కూడా అయితే వాళ్ళు వాపోతున్నారు. దాని మీద ఏం చెప్తారు? రాజకీయంగా వాళ్ళు మాట్లాడేది అనేక ప్రయత్నాలు ఉంటాయి. చిత్తశుద్ధితో ఇక్కడ మా ప్రయత్నం చేస్తున్నాం. అది సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఇచ్చింది. వాళ్ళు ఎందుకు గత ప్రభుత్వంలో వాళ్ళు ట్రై చేయలేదు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద వాళ్ళు ఎందుకు అపీల్ వెళ్ళలేకపోయారు? వాళ్ళు మాలాగా వాళ్ళకి అప్పుడు రాజకీయ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఏదైతే ఉందో బీసీ అని ఒక్క కారణంతో అమర్ గౌడ్ అని అతను అయితే హత్య చేయడం అయితే జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అని అనుకోవచ్చు? డెఫినెట్గా అది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి యాటిట్యూడ్. అది ఇప్పటికీ మనం చూస్తున్నాం రోడ్ల మీద. వాళ్ళ నాయకుడు వస్తే ఎంత విధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ నాయకుడు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి పబ్లిక్ ప్రాపర్టీ అసెట్స్ అన్నీ కూడా డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళ నాయకుడు వస్తే ప్రజలను కూడా చూడకుండా కారుతో తొక్కుతున్నారు. హ్యూమన్ వాల్యూస్తో సంబంధం లేదు, కేవలం రాజకీయ ధోరణితో ప్రతి విషయం చూస్తారు. ఎక్కడైతే తప్పు జరిగిందో తప్పును సమర్థించేటువంటి నాయకత్వం వాళ్ళది. మనం చూసాం సిదిరి అప్పలరాజు వాళ్ళ అబ్బాయిది. మరి చూసుకుంటే నిన్న మొన్న చూసుకున్నటువంటి గంజాయి కేసులో ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ, చిన్న అబ్బాయి అంటారు, కోర్టులు అంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పరిపాలన విధానం. అది డెఫినెట్గా వాళ్ళు ఎన్ని సమర్థించినా ఈరోజు కమ్యూనిటీ ఎంపవర్మెంటు, సోషల్ జస్టిస్, అందరికీ న్యాయం చేయాలి, అందరినీ ఎంపవర్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం. గత 45 సంవత్సరాలుగా ఆయన అలాగే చేస్తున్నారు. ఈ పరిపాలనలో కూడా అదే నాయకత్వం ముందుకెళ్తుంది. వైసీపీ ప్రభుత్వం బీసీల పైన అయితే విధ్వంసాన్ని అయితే సృష్టించారు. కానీ కుటుంబ ప్రభుత్వం అలా కాదు, సామరస్యంగా బీసీలకు పెద్దపీట వేసే విధంగా బీసీలకి రిజర్వేషన్కి అయితే 34% ఇవ్వడం చాలా గొప్ప విషయం అంటూ కూడా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రావంత్, సుమోపేంద్ర, జీ తెలుగు న్యూస్, అమరావతి.